హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక ఐడియాస్. మేమైతే తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూడడానికి వెళ్ళాము. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూసాము అక్కడ. ఇవన్నీ ఓల్డ్ టెంపుల్స్ అనమాట, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో తాడిపత్రి ఎవరైనా చూసేకి రావాలన్న వాళ్ళు తాడిపత్రి స్టేషన్లో దిగి అక్కడ మనకు ఒక ఆటోలో ఒక 100 రూపీస్ అలా ఛార్జ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనకు 20 మినిట్స్లో తీసుకొని వచ్చేస్తారు. సో ఈ టెంపుల్ బయట ఇవన్నీ ఉన్నాయండి. కొన్ని స్టోన్స్ ఉన్నాయి, దానిపైన ఇలాగ కొన్ని శిల్పాలు ఉన్నాయి, అలాగే రథం ఉంది, అలాగే ఎంట్రన్స్లోనే ఇలాగ నందీశ్వరుడు ఉన్నారు. సో వాళ్ళని దర్శించుకొని మనము పక్కన రావి చెట్టు, వేప చెట్టు కూడా ఉన్నాయి, అక్కడ కూడా మొక్కొని మనము ఎంటర్ అవ్వాలన్నమాట టెంపుల్లోకి. సో ఇప్పుడు ఇంకా 1 వీక్ ఉందన్నమాట శివరాత్రికి. అంటే మేము March 2 వెళ్ళాం కదా, ఇంకా 1 వీక్ ఉంది కదా శివరాత్రికి. అందుకోసం డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. తడకలు అన్నీ డెకరేషన్స్ కడుతున్నారు, లోపల కూడా మామిడి ఆకులు అన్నీ కడుతున్నారు అనమాట. ఇది ఎంట్రన్స్లోనే ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందంటే, ఎంట్రన్స్లో కూడా ఆ స్టోన్ పైన ఎన్నో శిల్పాలు అనేది ఉన్నాయి. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇది 700 సంవత్సరాల కిందట కట్టిన టెంపుల్ అంట, అక్కడ పూజారిని అడిగితే చెప్పారు. సో చూడండి ఇదంతా ఎంట్రన్స్లోనే, ఇది లెఫ్ట్ సైడ్ ఇలా ఉంటుంది మనకి, చాలా పెద్దగా ఉంది. ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్లో వినాయకుడు ఇలా కనిపిస్తారన్నమాట. వినాయకుడిని దర్శనం చేసుకొని మనము టెంపుల్ అంతా చూడొచ్చు. చూడండి ఇది ఎంట్రన్స్లోదే, ఇదంతా ఎంత పెద్దగా ఉందంటే ఎంట్రన్స్లో కూడా చాలా, దీనిపైన ఎన్నో డిజైన్స్, ఎన్నో అవి చెక్కి ఉన్నాయన్నమాట. అంటే ఓల్డ్ టెంపుల్స్ అంటేనే ఆ ఫీలింగే వేరండి. అసలు గుళ్ళో ఎంటర్ అయిన తర్వాత మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అసలు. ఇక్కడ ఇది గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ పార్వతి అమ్మవారు ఉంటారన్నమాట ఇక్కడ ఎంటర్ అయితే. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ శివుడిని దర్శనం చేసుకుందామండి. ఇక్కడ శివుడు అనమాట, అదే చెప్పాం కదా బుగ్గ రామలింగేశ్వర స్వామి అనేసి, అంటే శివుడు ఉంటారు. సో ఇక్కడ సైడ్కి అనమాట, లెఫ్ట్ సైడ్కి మనం వెళ్తే ఇలాగ గోపురం ఉంటుంది. ఇది చూడండి ఇక్కడ ఇది రాశారు. సో ఇక్కడ కూడా ఆపోజిట్గా మనకి నందీశ్వరుడు ఉంటారు. సో నందీశ్వరుని మొక్కుకొని మనము లోపలికి వెళ్ళిపోదాం టెంపుల్ లోపల. సో టెంపుల్ అయితే స్వామివారిని అయితే ఫోటో తీయలేదండి నేను, జస్ట్ అక్కడ గుడి లోపల ఇదంతా ఎలా ఉందనేది ఒకటి ఫోటో తీశాను, వీడియో తీశాను అనమాట. సో ఈ తర్వాత మేము లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని మరీ బయటకు వచ్చేసాము. సో ఇది బయట ఎలా ఉంటుంది. సో లోపల పూజారి గారు హారతిస్తున్నారు స్వామివారికి, శివునికి ఇక్కడ. సో ఇది అయిపోయినాక బయట గుడి చుట్టూ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను నేను. సో చూడండి ఇదంతా టెంపుల్ చుట్టూ అన్నమాట. సో చాలా బాగుంది, పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా ఇదైతే బ్యాక్ సైడ్ మనం ఇట్లా రౌండ్ తిరిగేటప్పుడు వెనకలో ఉంటుంది. అది ఎంత పెద్దగా ఉందంటే అంత బాగుంది, అద్భుతంగా. ఇంకొకటి ఇక్కడ పక్కన కూడా ఇక్కడ శివుడు లింగం అనేది ఉంటుంది. మనమే ఒక చిన్న కుండలతో నీళ్ళు పోసి అభిషేకం చేయొచ్చు. ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నారు చూడండి, ఇక్కడ నీళ్ళు పోసి అలాగ మనం మొక్కోవచ్చు అనమాట. మనమే ఒక చిన్న కుండలు ఉంటాయి, ట్యాప్స్ ఉంటాయి, అభిషేకం చేయొచ్చు మనము. ఇక్కడ చూడండి ఇంకా రెడీ చేస్తూ ఉన్నారన్నమాట శివరాత్రి కోసం. అన్ని మామిడాకులు తోరణాలు కడుతున్నారు, తడకలు అన్నీ రెడీ అయితే చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుందంట ఇక్కడ. ఇక్కడ నాగమయ్యలు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ పక్కన మనకి ఇది ఎంట్రన్స్ది ఫోటో పెట్టానండి ఇప్పుడు, ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది. సో ఇక్కడ మనం రౌండ్ తిరుగుతున్నప్పుడే రైట్ సైడ్లో మనకి మరి ఇలాగా ఒక స్వామి కనిపిస్తారు చూడండి, అక్కడికి వెళ్తున్నాను. వీరభద్ర స్వామి అండి, శ్రీ వీరభద్ర స్వామి అన్నమాట. ఇలాగా సో ప్రదక్షిణం చేస్తుండగానే ఇలాగ చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇదంతా గుడి చుట్టూ అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఎంతైనా కూడా మనకి పురాతనమైన గుళ్ళో అదొక శక్తి, అదొక పవర్ అనేది ఉంటుంది నిజంగా. అంటే ఆ గుళ్ళో వెళ్ళినాక మాకు ఎంత మనసు ప్రశాంతంగా, అసలు ఎంత ఒక హ్యాపీనెస్గా అయితే ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి టెంపుల్. చూడండి ఇక్కడ అది ఎంట్రన్స్ దండి, అది చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఎంట్రన్స్. అది
ఇదంతా టెంపుల్ అనమాట మనకి. సో టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత అంటే అటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాం కదా, అక్కడ శివుడు ఉంటారనమాట. ఇక్కడ స్ట్రైట్గానే ఇక్కడ ఎంటర్ అయితే మనకి, సో ఎంట్రన్స్ నుంచి ఆపోజిట్గా స్ట్రైట్గా ఎంటర్ అయిన తర్వాత పార్వతీ అమ్మవారు, అక్కడ శ్రీరాముల వారు ఉంటారు. అక్కడ మనం దర్శించుకోవచ్చు, మొక్కుకోవచ్చు అనమాట. చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు. చూడండి లైటింగ్స్ వేసి డెకరేషన్స్ ఎంత బాగా చేశారంటే ప్రతిదీ డెకరేట్ చేస్తూనే ఉన్నారనమాట. మొత్తం లైటింగ్స్ వేస్తున్నారు, అదంతా చాలా బాగుంది. అసలు గర్భగుడిలో చూడాలా మెయిన్గా. చూడండి లోపల గర్భగుడిలో మీకు పచ్చగా కనిపిస్తుంటుంది, అది ఎంత పసుపు గంధంతో పూసినారండి. వాళ్ళు పెయింట్ అయితే వేయలేదు. పార్వతి అమ్మవారి దగ్గర కావచ్చు, రాముల దగ్గర కావచ్చు, శివుని దగ్గర మొత్తం ఇదే పసుపు గంధంతోనే మొత్తం చుట్టూ అనేది పూసారనమాట. పెయింట్ అనేది యూజ్ చేయలేదు లోపల. చూడండి ఇదంతా అవుట్ సైడ్ అనమాట. ఇదంతా డెకరేషన్ ఎలా ఉంది. సో ఈ స్టోన్స్ కూడా చూపిస్తాను చూడండి. దానిపైన కొన్ని పిక్చర్స్ ఎలా ఉన్నాయి, ఎలిఫెంట్ బొమ్మలు అలాంటివి చూడండి. చూడండి ఎంత బాగున్నాయో, ఒక ఫ్లవర్ లాగా, ఒక గోపురం లాగా, నెక్స్ట్ ఎలిఫెంట్ బొమ్మలు ఇలాగ చాలా అసలు ఎంత చిన్న చిన్నగా ఎన్ని చెక్కినారంటే అసలు నిజంగా అంటే చాలా గ్రేట్. ఎవరు కట్టారో కానీ అసలు నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. చూడండి అప్పట్లో ఎంత క్రియేటివిటీ, ఎంత ఆర్కిటెక్చర్గా అసలు ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసి చెప్పండి మాకు. అంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఎంతమందికి ఓల్డ్ టెంపుల్స్ ఇష్టం అనేసి. ఇది అవుట్ సైడ్ అండి, డెకరేషన్ చూడండి అవుట్ సైడ్. ఇంకా ఈ టెంపుల్ పక్కనే పెన్నా నది ఉందండి. ఇప్పుడైతే ఎండిపోయింది, వాటర్ అయితే ఏం లేవన్నమాట. సో ఇది వాటర్ అసలు ఏం లేవు. పెన్నా నది అంటే ఇక్కడ పక్కన ఫుల్ ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడైతే మేము వెళ్ళిన టైంకైతే ఇలాగ డ్రైగా అయితే ఉందన్నమాట. అసలు వాటర్ అయితే ఎక్కడ ఏం కనిపించట్లేదు. సో అక్కడ ఒకటి కొంచెం కనిపిస్తుంది వాటర్ అంతే. ఇదనమాట మనకి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఫుల్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.